పవన్ కళ్యాణ్ పై కేసును ఆ ప్రత్యేక కోర్టుకు పంపించాలని హైకోర్టు అయితే ఆదేశిస్తుంది అనమాట. మరి అసలు ఆయన మీద ఎందుకు కేసు పడింది, దాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ న్యూస్ పబ్లిష్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారంటే అసలు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కేసు నమోదైంది, దానికి కారణం ఏంటి, ఇంకా దాన్ని ప్రత్యేక కోర్టు అంటున్నారు, ఎందుకు పంపిస్తారు, ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇప్పుడు జరిగినటువంటి ఒక ఇష్యూకి సంబంధించినటువంటి ఒక కేసు కాదు. ఆయన ఎప్పుడైతే అంటే ప్రజల కోసం కావచ్చు, ఆయన పార్టీ కోసం ఒక వారాహి యాత్ర నిర్వహించినప్పుడు అప్పట్లో జరిగినటువంటి కేసు అనమాట. అయితే వారాహి యాత్ర ఆయన నిర్వర్తిస్తున్నప్పుడు అక్కడ వాలంటీర్ల గురించి ఒక మాట చెప్పాడు. సో దాని ప్రకారమే ఒక కేసు కూడా నమోదైంది. ఎట్లా అంటే వాలంటీర్లు అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ప్రజల గురించి ఇన్ఫర్మేషన్ అదంతా కూడా కొంతమంది అతీత శక్తుల చేతుల్లోకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు మహిళలందరినీ కూడా, అమాయక మహిళలందరినీ కూడా కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, మహిళలందరూ కూడా అదృశ్యం అయిపోతున్నారు అన్న విధంగా అప్పట్లో వారాహి యాత్రలో ఆయన అయితే వాలంటీర్ల వ్యవస్థ గురించి ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీన్ని అక్కడ వాలంటీర్లు కావచ్చు, ఆ వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకోలేకపోయారు. సో అప్పట్లో ఈయన మీద కేసు నమోదు చేశారు. సో దానికి సంబంధించి ఇప్పుడు విచారణకు రావాలని కూడా కోర్టు కోరుతుంది అనమాట. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి, 5 శాఖలకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రజాప్రతినిధుల కోసం ఒక ప్రత్యేకమైన కోర్టు ఉంటుంది. ఆ ప్రత్యేకమైన కోర్టుకి పవన్ కళ్యాణ్ కేసును పంపించాలనే విధంగా అంటున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాదులు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజాప్రతినిధి కాదు కదా, అప్పుడు ఎలాంటి పదవి కూడా లేదు కదా, మరి అలాంటప్పుడు పదవిలో లేనప్పుడు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యాఖ్యల గురించి కేసు నమోదైనప్పుడు మరి ఇప్పుడు ఎందుకు ప్రత్యేక కోర్టుకు పంపించాలి, అప్పుడు ఆయన చేశాడు కాబట్టి నార్మల్ కోర్టుకి పంపించవచ్చు కదా అని ఆయనకు సంబంధించిన వాళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన అప్పట్లో చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ తప్పు అని చూస్తే ఖచ్చితంగా ఒక 50-50 ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నార్మల్గానే వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు ఆలోచించే క్రిమినల్ మైండ్ విధానం కావచ్చు అందరికీ తెలిసిందే. సో మరి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా తీసుకున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా లోపల వాళ్ళు కావాలని చేయకపోయినప్పుడు కూడా డబ్బుల కాసపడి ఎవరైనా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు చెరవేసి ఉండొచ్చు, వాళ్ళు అమ్మాయిల్ని మాయం చేసి ఉండొచ్చు. సో ఇదంతా కూడా ఇప్పటికి కూడా మరి పవన్ కళ్యాణ్ అప్పట్లో 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారనే విధంగా ఆయన వాళ్ళ గురించి చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా ఇప్పటికి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసు అనేది ప్రత్యేక కోర్టుకు ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పటికీ చూద్దాం మరి ఏ కోర్టుకు వెళ్తుంది, పవన్ కళ్యాణ్కి ఎలాంటి తీర్పు ఇస్తారు. మరి ఇప్పుడైతే ప్రభుత్వం అయితే వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళేమైనా దాన్ని కంప్లీట్ కేసుని మూసేసే అవకాశం ఉందా, లేకపోతే లేదు ఇది నిజంగానే చట్టబద్ధంగా వెళ్దామని ఆయన సపరేట్గా న్యాయం కోసం పోరాడతారా, వెయిట్ చేసి చూడాలి.